ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయనా. మరొక దినాన సజీవులుగా మమ్మల్ని లేపి ప్రతిదినము ప్రభువుతో అన్న ఈ యొక్క కార్యక్రమానికై సిద్ధపరిచినందుకు వందనాలు. మీ మాటలు వినడానికి దేవనైనా మేము ఆశ కలిగిన వారని ఉంటున్నాం. మీరే మాతో మాట్లాడి దేవనైనా శ్వాసములోను ఆత్మీయతలోను మమ్మల్ని అభివృద్ధి పరిచి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఉదయకాల సమయంలో పర్షియా దేశాన్ని పరిపాలించిన షా అబీస్ అనే ఒక రాజు గురించి చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. పెద్ద దినాలలో ఈ యొక్క పర్షియా దేశాన్ని ఆయన పరిపాలించాడు. చాలా చక్కగా పరిపాలించిన రాజుగా పేరు తెచ్చుకున్నాడు. అయితే తనకు ఒక ఆశ కలిగి తన రాజ్యంలోని ప్రజలు ఎలా ఉంటున్నారో చూడాలని చెప్పి మారు వేషం ధరించి రాజ్యంలో తిరిగేవాడు. అలా మారు వేషం ధరించి తిరుగుతూ ఉంటున్న సమయాల్లో ప్రతిసారి కూడా ఒక కంసాలి వాని ఇంటికి వెళ్ళి ఆడ కూర్చొని అతనితో ముచ్చటించేవాడు, మాట్లాడుతూ ఉండేవాడు. సో అలాగా చాలా పర్యాయాలు అతనితో కూర్చోవడం, మాట్లాడడం, అతని యొక్క యోగక్షేమాలు తెలుసుకోవడం, తర్వాత ఆ కంసాలి చేస్తుంటున్న పనినంతా కూడా చూస్తూ ఉండడము, ఆ కొలిమి దగ్గర ఆ గాలి తిత్తులను ఆ రాజుగారు కూడా, మారువేషంలో ఉంటున్న రాజుగారు కూడా ఆ గాలి తిత్తులను ఒత్తుతూ ఆ కంసాలి పనినంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటూ ఉండేవాడు. సో చాలా దినాలు అలాగా గడిచిపోయింది. సో ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా, నిజం ఎప్పటికైనా తెలియాల్సిందే. అలాగా ఒకరోజు నిజం తెలిసిపోయింది. ఏంటి అంటే, తన దగ్గరకు వస్తుంటున్న వ్యక్తి రాజు షా అబీషా అని ఆయనకి తెలిసి ఆ కంసాలి ఆయన చాలా ఆయన గురించి, ఒక రాజుగా ఉంటున్న ఆయన నా దగ్గరకు వచ్చాడు, ఒక రాజుగా ఉంటున్న ఆయన నాకు స్నేహితుడయ్యాడు, ఒక రాజుగా ఉంటున్న ఆయన నా వ్యక్తిగా, నా మనిషిగా అయ్యాడు, రాజమందిరంలో ఉండవలసిన ఆయన ఈ కంసాలి యొక్క కొలిమి దగ్గర ఈ వేడిని తట్టుకుంటూ ఇక్కడ నిలబడ్డాడు, ఇక్కడే ఉన్నాడు నాతో పాటని చాలా సంతోషిస్తా ఉన్నాడు. సో రాజుగారు మరలా ఆడికి వచ్చిన తర్వాత ఇంకా విషయం తెలిసింది కాబట్టి రాజుగారు కూడా తనతో చాలా ఆప్యాయంగా, ప్రేమగా మాట్లాడడం ప్రారంభించాడు. సో ఇంతకు ముందు మారువేషంలో వస్తున్నప్పుడు ఎలాగైతే ఆయన రాజు కాదు తెలియకుండా వస్తున్నప్పుడు ఎలాగైతే ప్రేమతో మాట్లాడుతూ ఒక స్నేహితునిలాగా తన భుజం మీద చేసి మాట్లాడుతూ ఉంటున్న ఆ పరిస్థితి ఎలాగుందో ఇప్పుడు కూడా అలాగే ఉంటా ఉన్నాడు. ఏమాత్రం కూడా నేను రాజుని అని తన యొక్క డంబాన్ని ప్రదర్శించకుండా తన స్నేహితుడు ఉంటున్న ఈ యొక్క కంసాలి వ్యక్తిని చాలా ప్రేమగా, ఆప్యాయంగా పలకరిస్తూ తన చేతులను తన భుజాల మీద వేసి అలా మాట్లాడుతూ ఉంటున్న పరిస్థితిని చూస్తే చాలా సంతోషించాడు ఆ కంసాలి వ్యక్తి. అప్పుడు అన్నాడంట రాజుతో, రాజా, నీవు చాలా మందికి చాలా గొప్ప గొప్ప బహుమానాలు నువ్వు ఇచ్చుంటావు, చాలా మందికి మంచి మంచి వజ్రాలు, వైడూర్యాలు నువ్వు ఇచ్చుంటావు, చాలా మందికి నీ యొక్క ఉంగరాలను లేకపోతే హారాలను నువ్వు ఇచ్చిన వాడుగా ఉండుంటావు. కానీ వారందరికంటే కూడా, ఆ బహుమానాలు తీసుకున్న వారందరికంటే కూడా నేను చాలా గొప్పవాణ్ణి అని అన్నాడంట. ఎందుకని మిత్రమా అలా అంటున్నావు అని అడిగితే నేను అన్నాడంట, వాళ్ళన్న వస్తువులనే వాళ్ళు బహుమానాలుగా తీసుకున్నారు, రాజే నాకు స్నేహితుడిగా నా దగ్గరకు వచ్చాడు, ఇంతకన్నా గొప్ప భాగ్యం, ఇంతకన్నా గొప్ప బహుమానం నాకేం కావాలి అని రాజుతో అన్నప్పుడు ఇద్దరు కూడా చాలా సంతోషించారంట. ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మనకు కూడా ఏమనిపిస్తుంది, షా అబ్బీస్ అనే ఆ రాజు చాలా మంచి వ్యక్తి, ఒక పేద ఆ కంసాలి వ్యక్తిని ప్రేమించిన వ్యక్తిగా మనం అనుకుంటా ఉంటున్నాం కదా. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము గ్రహించవలసిన ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ఈ లోకంలో ఉంటున్న ఒక రాజే ఒక పేదవాడిని, ఒక అభాగ్యుడిని ప్రేమిస్తే మనం ఎంతగా ఉడిపోతా ఉన్నాం, ఎంతగా తనని కొనియాడుతూ ఉన్నాం, ఎంతగా తన యొక్క మంచితనాన్ని మనము 10 మందికి తెలియజేస్తా ఉంటున్నాము కదా. అయితే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన దేవాతి దేవుడు పరలోకమును విడిచి, మహిమ సింహాసనమును విడిచి, మరి ఆ పాపులమైన, నీచులమైన, దుర్మార్గులమైన మనతో ఉండడానికి వచ్చాడు. అదెంత గొప్ప భాగ్యము, అదెంత గొప్ప భాగ్యం. చాలా మంది అనుకుంటా ఉంటారు, దేవుడు నన్ను
ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. దేవుడు నాతో లేడు, దేవుడు నాతో ఉంటే నేను ఎందుకు ఇలాగుంటాను, దేవుడు నాతో ఉంటే నా పరిస్థితి ఎందుకు ఇలాగుంటది, దేవుడు నన్ను నన్ను కనిపెట్టుకుని ఉన్నట్లయితే నేను ఎంతగా బాగుండేవాడినో కదా అని చాలా మంది అనుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, ఒకవేళ నీకు ఆ ఆలోచన ఉన్నట్లయితే దేవుడి గురించి ఒక మాట నువ్వు తెలుసుకోవాల్సిన వాడుగా ఉన్నావు. ఆయనకుంటున్న పేరు ఇమ్మానుయేలు అని దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు అనగా ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడు మనకు తోడు. దేవుడు మనకు తోడు. ఆయన మనకు చాలా దగ్గరగా ఉంటున్న దేవుడు. ఆయన మనతోనే ఉంటున్న దేవుడు. ఆయన ఆ రాజు ఎలాగైతే ఆ కంసాలి దగ్గరకు వచ్చి అప్పుడప్పుడు వచ్చి పరామర్శించి తనతో ఆప్యాయంగా ప్రేమగా మాట్లాడి వెళ్తుంటున్నాడో, అంతకన్నా గొప్పగా అన్ని వేళలా ఎల్లప్పుడూ కూడా మనతోనే ఉంటున్న దేవుడు. మనతోనే ఉంటున్న దేవుడు ఇమ్మానుయేలు దేవుడు. ఆయన అందరితో కూడా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన అందరినీ పరామర్శించడానికి ఇష్టపడుతున్న దేవుడు. ఆయన అందరినీ ఆదరించడానికి, ఓదార్చడానికి ఇష్టపడుతుంటున్న దేవుడు. ఆయన అందరికీ సహాయం చేయడానికి ఇష్టపడుతుంటున్న దేవుడు. అందరినీ రక్షించడానికి ఇష్టపడుతుంటున్న దేవుడు. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అని పేరు. ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. అంత గొప్ప దేవుడు నాతో ఉంటాడా? అంత గొప్ప దేవుడు నాలో ఉంటాడా? ఇలా ఆలోచన చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. కొంతమంది ఏమో ఆయన నన్ను విడిచిపెట్టేసాడు, ఆయన నాతో లేడు, ఆయన నన్ను వదిలేశాడు, లేకపోతే ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, ఆయన నాకు తోడు లేడు, ఆయన నాకు తోడుంటే నాకు ఎట్టెందుకు ఉంటది అని ఆలోచన చేసేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది అంత గొప్ప దేవుడు నాతో ఎక్కడ ఉంటాడు, అంత గొప్ప దేవుడు దుర్మార్గుడైన నాతో ఎందుకు ఉంటాడు, అంత గొప్ప దేవుడు పాపాత్ముడైన నాతో ఎందుకుంటాడు అని ఆలోచన చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండొచ్చు. అయితే ఉదయకాల సమయంలో ఒక మాట మనం చదువుకుందాం, ఆలోచన చేద్దాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా విందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసినైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము గల వారి యొద్దకును దీన మనసు గల వారి యొద్దను నివసించుచున్నాను. ఎలాంటి వారి యొద్ద ఆయన నివాసం చేస్తా ఉంటున్నాడు, నివసిస్తుంటున్నాడు అంటే ఎవరైతే వినయము కలిగిన వారిగా ఉన్నారో, ఎవరైతే నలిగిపోయిన పరిస్థితిలో ఉంటా ఉన్నారో, ఎవరైతే దీన మనసు కలిగిన వారిగా ఉన్నారో వారి యొద్ద ఆయన నివసిస్తున్న దేవుడు. వారి యొద్ద ఆయన నివసిస్తున్న దేవుడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. నువ్వు ఒకవేళ విరిగి నలిగిన హృదయంతో ఉంటున్నావా, భారంతోనూ వేదనతోనూ దుఃఖముతోనూ కలతతోనూ కన్నీరుతోనూ ఉంటున్న వాడుగా ఉంటున్నదానిగా ఉన్నట్లయితే నీతో నివసించడానికి ఇష్టపడుతుంటున్న దేవుడు ఆయన. నువ్వు వినయము కలిగిన వాడుగాను దీన మనసు కలిగిన వాడుగాను నువ్వు ఉన్నట్లయితే ఆయన నీతో ఉండడానికి ఇష్టపడుతుంటున్న దేవుడు. చూసారా, తన మహిమనంతటిని కూడా విడిచిపెట్టుకొని, మహిమ సింహాసనమును విడిచిపెట్టుకొని నీ కోసం నా కోసమే 2026 సంవత్సరాల క్రితమే మానవ శరీరాన్ని ధరించి ఈ లోకానికి వచ్చిన దేవుడు అండి ఆయన. పాపపు కంపు కొడుతున్న ఈ లోకంలోకి నీ కోసం నా కోసం వచ్చిన దేవుడు ఆయన. మన మానవాళి యొక్క పాపములన్నిటి కొరకు ప్రాయశ్చిత్తం చేసి తన రక్తం కార్చి ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి సజీవుడిగా ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్తూ, ఇదిగో నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను, నేను మిమ్మల్ని విడువను, మిమ్మల్ని విడవబాయను, మీతో ఎల్లప్పుడూ ఉండడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను, ఆదరణకర్తను నేను మీకు అనుగ్రహిస్తా ఉంటున్నాను, నేను ఎల్లప్పుడూ మీతోనే ఉంటానని చెప్పిన దేవుడు ఆయన. ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క మాటల్లో మనం చూస్తే ఆయన అందరితో కూడా ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. వినయము గల వారి ఎదుట, నలిగిన వారి యొద్ద, దీన మనసు కలిగిన వారి యొద్ద
ఆయన నివర్తించే దేవుడిగా ఉంటా ఉన్నాడు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నావో ఒకసారి ఆలోచన చేయి. దీన మనసు కలిగిన వాడవుగా, దీన మనసు కలిగిన దానవుగా ఉన్నావా? వినయము కలిగిన వాడవుగా, వినయము కలిగిన దానవుగా ఉంటున్నావా? లేకపోతే విరిగి నలిగిన హృదయం కలిగిన వాడవుగా, విరిగి నలిగిన హృదయం కలిగిన దానవుగా ఉంటున్నావా? ఆయన నీతో ఉంటున్నాను. ఇమ్మానుయేలు దేవుడుగా నీతో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు. కాబట్టి నువ్వు భయపడవద్దు, నువ్వు కలత చెందవు, నువ్వు కన్నీరు గార్చదు. దేవా, నువ్వు నాతో ఉన్నందుకై నీకు వందనాలు. ఆ కంసాలి వ్యక్తి ఎలాగైతే ఆ రాజుని చూసి అన్నాడో, అయ్యా నువ్వు నాతో ఉన్నావు, అదే గొప్ప భాగ్యం, అదే నాకు గొప్ప బహుమానం అని. నువ్వు సంతోషపడవలసిన దినము, నువ్వు ఆనందించవలసిన దినము, నువ్వు గంతులు వేయాల్సిన దినము. ఆయన ఎక్కడున్నాడో నువ్వు తెలుసుకుంటే, ఆయన నీ హృదయంలోని, ఆయన ఎల్లప్పుడూ నీతోనే ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు కాబట్టి ఇంకెంతగా నువ్వు ఆనందించాలి, ఎంతగా నువ్వు సంతోషించాలి. ప్రతిదీ నువ్వు చెప్పిందల్లా వినగలిగే దేవుడు, నువ్వు చెప్పిన దానికి జవాబిచ్చే దేవుడు, నువ్వు చెప్పిన దానికి ఆయన చేయడానికి సిద్ధపడుతుంటున్న దేవుడు. ఇంతకన్నా మంచి దేవుడు, ఇంతకన్నా గొప్ప దేవుడు, ఇంతకన్నా తోడుగా ఉండే దేవుడు ఇంకెక్కడున్నాడు? ఆయన నీతో ఉన్నందుకు నువ్వు సంతోషించి ఆయన నామాన్ని ఘనపరచు, ఆయన స్తుతించు. ఆయన నీతో ఉన్నందుకు ఎల్లప్పుడూ కూడా ఆయన్ని విడవకుండా ఆయన చేయబట్టుకుని ఉన్నాడు. ఆయన నీతో ఉన్నందుకు ప్రతి విషయంలో కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు ముందుకు అడుగులు వేయి. దేవుడు నిన్ను ఎంతగానో ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రార్థన చేసుకున్నాం, తలలు వంచు. పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తుతులు. ఎంత మంచి దేవుడు నాయన, మాతో ఉండడానికి ఇష్టపడుతున్న దేవుడు, మానవుల దేవుడిగా ప్రతి నిమిషము, ప్రతి క్షణం, ప్రతి పరిస్థితిలో నువ్వు మాకు తోడుగా ఉంటున్న దేవుడు నాయన. మా వ్యాధుల్లో, బాధల్లో, కలతల్లో, కన్నీరులో, నష్టాల్లో, కష్టాల్లో మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించడానికి ఇష్టపడుతున్న మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తాం. అయ్యా, మీ తోడుని ఇంకనూ ముందున్న దినాల్లో కోరుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.